ఇప్పుడే కాదు ఎప్పటినుంచో తమిళ డబ్బింగ్ చిత్రాలకి కానీ అక్కడి హీరోలకి కానీ మన తెలుగు సినిమాలో కూడా మంచి మార్కెట్ ఉంది. అంతేకాకుండా తెలుగులో కొందరు హీరోస్కి మన దగ్గర కూడా మంచి ఆదరణ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆ హీరోస్లో చాలా మంది మన తెలుగు ఆడియన్స్ అంటే ఎంతో గౌరవం కూడా అందిస్తారు. ఎక్కడ వరకు ఎందుకు రీసెంట్ గానే లోక నాయకుడు కమల్ హాసన్ తెలుగు ఆడియన్స్ పట్ల కీలక కామెంట్స్ చేశారు. ఇలా తమిళ్ నుంచి పలువురు హీరోలు అటు తమ మార్కెట్ ఇటు ఆదరణ కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరో సూర్యకి అయితే ఎప్పుడు నుంచో తెలుగు హీరోస్లో మంచి ఆదరణ ఉంది. ఇంకా తమిళ్లో హిట్ కాని సినిమాలు మన దగ్గరే మంచి వసూళ్లు కూడా వచ్చినవి ఉన్నాయి. అలా ఎప్పుడు నుంచో సూర్య తన సినిమాలకి తెలుగులో కూడా వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఇదే విధంగా మరో వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్కి కూడా తెలుగు ఆడియన్స్ అంటే ఎంతో ఇష్టమని చెబుతాడు. తన సినిమాలకి తాను కూడా వచ్చి మరీ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొని ఇప్పటికీ పలు ఏరియాల్లో తన తాజా చిత్రం తంగలాన్ ప్రమోషన్స్ని అగ్రెసివ్గా చేస్తున్నారు. కానీ మరో హీరో విజయ్ జోసెఫ్ మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి. తన సినిమాలు ఎప్పుడు నుంచో తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడే మంచి స్టాండర్డ్ మార్కెట్ వచ్చింది. కానీ అయినా కూడా ఒక్క సినిమాకి కూడా తెలుగులో ప్రీ రిలీజ్కి కానీ ప్రమోషన్స్కి కానీ వచ్చింది లేదు. తెలుగు సినిమాలో మార్కెట్ వసూళ్లు కావాలి కానీ మిగతా హీరోస్ విక్రమ్, సూర్య, కార్తీ, ధనుష్ అంతెందుకు రజనీకాంత్, కమల్లా తాను మాత్రం తెలుగు ఆడియన్స్ పట్ల ఎక్కడా తన విధేయత కనబరిచింది లేదు. ఇది ఒకంత తెలుగు ఆడియన్స్ పట్ల చిన్న చూపే అనుకోవాలా? మరి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఈ సెప్టెంబర్ 5న వస్తుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్కి ఉంది. మరి ఈ సినిమా విషయంలో అయినా ఏమన్నా చేస్తాడో లేదో చూడాలి.